ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంత వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 16వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. అబ్రాహాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరు అని ఒక ఐగుప్తురాలైన దాసి ఉండేది. కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పింది. అబ్రహాము సారాయి మాట విని, కాబట్టి అబ్రాహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తరువాత అబ్రాహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన ఆగరు ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భారీగా ఉండినట్లు అతనికి ఇచ్చాడు. అవి ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయింది. తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీరసమైనదాయని. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసి నీ కౌకటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీరసమైన దానినైతే నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా అని అబ్రాహాముతో అని. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం నుంచి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచిదండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, అబ్రహాముకి సంతానం ఇస్తానన్నాడు. అబ్రహాము మూలముగా ఈ భూలోకములోని సమస్త వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. ఆ విధంగానే అబ్రహాము ముందుకు సాగుతూ ఉన్నాడు. భౌతికంగా దేవుడు అబ్రహాముని దీవిస్తూ ఉన్నాడు. అబ్రహాముకి ఏ లోటు లేదు. అబ్రహాము తోడుగా ఉన్నాడు. అబ్రహాము ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము కూడా ఈ కృపగా కనిపెడుతూ ఉన్నాడు. సారాయి కూడా అబ్రహాం యొక్క అడుగు జాడలో నడుచుకుంటూ వెళుతుంది. అయితే ఇప్పటికి సుమారు 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంకా ఈ అబ్రహాం భార్య సారా ఏం చేసిందంటే ఇంకా బిడ్డలు పుట్టరు అన్నట్టుగా భావించింది. అవునండి, ఇంతవరకు కూడా ఓపు పట్టింది. కానీ ఇప్పుడు ఏమంటుకుంటుందంటే ఇక బిడ్డలు పుట్టరు. ఇప్పుడు అబ్రహాం వయసు 85 సంవత్సరాలు, సారాయి వయసు 65 సంవత్సరాలు. గమనించండి ప్రభునందు ప్రియులారా, సారాయి అంటే అబ్రహాము 85 సంవత్సరాలు, సారాయికి 75 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే 10 సంవత్సరాలు వారిని దేవుడు పిలిచిన తర్వాత ఇప్పటికీ వారి జీవితంలో జరిగింది. అబ్రహాముకి 85 సంవత్సరాలు, సారాముకి 75 సంవత్సరాల వయసు వచ్చింది. కాబట్టి 10 సంవత్సరాల కాలం అయ్యింది ఇప్పటికీ దేవుణ్ణి వారు వెంబడించిన కాలం చూస్తే. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో పిల్లలు కలగలేదు. ఆ కారణం చేత ఇంకా నాకు పుట్టరు, దేవుడు ఇంకా నాకు పిల్లలు లేకుండా చేశాడు అన్నంత మరి పరిస్థితి సారాకు వచ్చింది. ఈ సారా ఎప్పుడైతే అలాంటి మనసు కలిగిందో వెంటనే కూడా ఏం ఆలోచన చేసిందంటే, ఆమె ఒక దాసి ఉంది, ఒక ఐగుప్తురాలైనటువంటి ఆగరు అని ఒక దాసి ఈ యొక్క సారాయికి ఉంది. అప్పుడు తన భర్తతో అంటుంది, ఇదిగో నాకు బిడ్డలు పుట్టకుండానే దేవుడు చేశాడు, ఇంకా నాకు బిడ్డలు పుట్టరు, కాబట్టి నా దాసి ఆగరు ఉంది కదా, ఆమెను నీ భార్యను స్వీకరించు, ఆమె పిల్లలు పుడతాయి, నాకు ఆమె ద్వారా నేను పిల్లలను సంపాదించుకుంటానన్నట్టుగా ఆమె తన భర్త అయినటువంటి అబ్రాహాముతో మరి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము అందుకు అంగీకరించాడు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో సారా మరి అబ్రహాము మాట ఎప్పుడు కూడా దాటలేదు. అలా కాదు అని అనలేదు అసలు. అబ్రహాము కూడా ఏ విధంగా దేవుడి దగ్గర వెళ్ళిపోమన్నాడంటే వెనకాల వచ్చేసింది తప్ప మారు మాట మాట్లాడలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా సారాయి అబ్రహాముకి ఏ సలహా చెప్పలేదు. కానీ చెప్పగా ఇక్కడ చెప్పింది ఒక సలహా. కానీ ఈ మాట కాదంటే సారాయి బాధపడుతుందేమో అనుకున్నాడు, మగమాట పడ్డాడు, మొత్తం మీద తెలియదు. కానీ ఇంకా తన భార్య సారాయి చెప్పినట్లుగానే ఇప్పుడు అబ్రహాం అంగీకరించి ఆమెను భార్యగా స్వీకరించాడు.
ఆ తర్వాత ఏమైంది అంటే ఆమె గర్భవతి అయ్యింది. అలాగ ఆమెను వివాహం చేసుకున్నాడు, కానీ ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిగానే జీవన విషయం తెలుసా, తన యజమానులైన సారాయి ఈమె దృష్టికి నీచంగా కనపడుతుంది, నీచమైన దానిగా చూస్తుంది ఈమె. అది దాసి. అందుకనే అంటారు కదా, అర్హత లేని వారికంట అర్హత ఇస్తే వారు తిరగబడతారట. ఏదైనా యోగ్యత ఉండాలన్నమాట. యోగ్యత లేని వాడికి ఒక ఉన్నతమైన పరిస్థితి ఇస్తే వాడికి మరి కన్ను మిన్ను కనపడపోవచ్చేమో అనిపిస్తుంది ఈమె చూస్తున్నప్పుడు. ఒకప్పుడు దాసి, ఇప్పటివరకు కూడా. అప్పుడు దాసీలు అంటే ఎప్పటికీ కూడా దాసీ పని చేస్తూనే ఉండాలి. కానీ ఈమె ఏం చేసింది, తన స్థానంలోకి తీసుకొచ్చిందండి. ఎవ్వరూ కూడా ఈ స్థానాన్ని ఏమండి భార్య స్థానం ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. కానీ ఈమె ఏం చేసింది, కేవలం బిడ్డల మీద ఉన్న ఆ అపేక్ష వల్ల, బిడ్డలు కావాలనే యొక్క ఆశ వల్ల ఈమె ఏం చేసిందంటే తన స్థానంలోకి తీసుకొచ్చింది. ఈ దాసిని తీసుకొచ్చి తన యొక్క యజమానుడికి భారీగా చేసిందండి. ఆమె గర్భవతి అయిపోగానే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయండి. బైబిల్ చెప్తుంది కదా సామెత గ్రంథంలో, కళ్ళు నెత్తి మీదకి వచ్చిన వారి స్థలము కాదు. ఏ తరం అది? కళ్ళు అంట నెత్తి మీదకి వచ్చిన వారి తరం ఉందండి బైబిల్లో, సామెత గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మన కళ్ళు నెత్తి మీదకి వెళ్ళకూడదండి. అవునండి, మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉండాలి, విధేయతతోనే ఉండాలి, భయభక్తులతోనే ఉండాలండి. ఇక్కడ చూస్తే ఈమె యజమానురాలని ఒక నీచమైన దానిగా చూస్తుందండి. అంటే ఎలా చూసిందంటారు? నేను అనుకుంటాను వాళ్ళతో వీళ్ళతో కూడా ఆమె గొడ్రాలు. ఏదో దేవుడు నన్ను ఆస్వాదించాడు, ఆమె గొడ్రాలు అన్నట్టుగా ఒక నీస్కింగా ఉన్న పనివారి దగ్గర మాట్లాడిందేమో, ఉన్న దాసీల దగ్గర మాట్లాడిందేమో, ఈ మాట్లాడు ఎందేమో. ఎలాగుంటుంది ఆ మాట వింటే? ఒక దాసి యజమానురాలు ఆ స్థితికి ఇచ్చిస్తే తన యజమానురాల్ని నీచమైన దానిగా చూస్తుంటే ఎలా ఉంటుంది? ఎంత కడుపు మండిపోద్ది, ఎంత బాధ వచ్చేస్తుంది. అలాంటి బాధే ఇప్పుడు సారాకి వచ్చింది. చూసారా? అందుకునే మనము ప్రతిదాన్ని నిదానించాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, తొందర నిర్ణయాలు తీసుకొచ్చి భర్తలకు చెప్పకూడదు, భర్తలను ప్రోత్సహించకూడదు. ప్రతి విషయాన్ని కూడా భార్య భర్తను ప్రతి విషయంలో కూడా మంచి సలహాలు ఇవ్వాలి. లేదు అంటే నీ కొంపే ములుగుతుంది, నీ కొంపే కొల్లేరైపోద్ది. అర్థమైందా? కాబట్టి నీవిచ్చే సలహా అది దేవుడికి మహిమ తెచ్చినట్లుగా ఉండాలి, దేవుడు సంతోషించినట్లుగా ఉండాలి. నీవు నీ భర్తకి ఇచ్చే సలహా దేవుడికి మెప్పు రావాలి, దేవుడికి మహిమ రావాలి, అది నీకు ఆశీర్వాదం. కానీ ఈమెం చేసింది, మరి దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి, దేవుడు మీతో ప్రత్యక్షమవుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు కదా. అడుగుతుందా? అడిగితే దేవుడు ఒప్పుకోడు. అడిగితే ఒప్పుకోవడం కదా తెలిసి మీకు. అడిగితే ఒప్పుకోడని సొంత నిర్ణయాలు తీసుకుంటారు. సొంత నిర్ణయాలు వెళ్ళిపోయి లేనిపోయిన సమస్యలో పడతారండి, లేనిపోయిన బాధలు తెచ్చుకుంటారు. బాధలు కాదయి, తెచ్చుకున్న బాధలు అన్నమాట. తనంతట వచ్చిన బాధలు వేరు, ఈ తెచ్చుకున్న బాధలు అన్నమాట. తెచ్చుకున్న బాధలు దాన్ని ఏమంటారంటే పడుకున్న కుక్కని తన్ని కల్పించుకుంటారు చూసారా, అదనమాట తెచ్చుకున్న బాధలు అన్నమాట. అర్థమైందండి? ఈమె తెచ్చుకున్న బాధ ఇది, ఈమెకు వచ్చిన బాధలు కావు. వచ్చిన బాధలు అయితే ఏదో రకంగా మనం తట్టుకుంటానికి ప్రభు సహాయం చేస్తారు. కానీ తెచ్చుకున్న బాధ కష్టం, తట్టుకోలేదు. ఇంకా అంచేత ఈ యొక్క తెచ్చుకున్న బాధలు ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి. అంచేత కొంచెం ఓపు పడితే, కొంచెం సహిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా తక్కువ చేయడు, తన బిడ్డలనైనా ఎప్పుడు గల్లుగా చేస్తాడు అనే విషయం గమనించాలి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది? ఏమే అబ్రహాం మీద పడిపోయింది. ఇంకెవరు లోపు ఉన్నారు? అబ్రహాం మీద పడిపోయింది. ఏమంటుంది అంటే 5వ వచనంలో, అప్పుడు సారాయి
నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని కౌకిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీరసమైన దాన్నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అంటుందంట. దాని భర్తతో అంటుంది. ఏమంటుంది? నా ఉసురు నీకు తగ్గుతుంది. ఈ ఉసురు ఆయన తగిలితే ఎవడ నష్టం? ఏమండి, నీ భర్త కాళ్ళు పడిపోయి అనుకోండి, ఎవడు ఎడుతాడు? నువ్వే కదా. ఎప్పుడు కూడా ఏమండి, ఏం మాట్లాడుతున్నానో అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడాలి. ఆయన తగలాలి ఉసురు. నా ఉసురు నీకు తగులుతూ కాక అంటుంది అక్కడ. ఆ ఉసురు తగలడానికి కారణం ఎవరో? నువ్వే కదా. నువ్వే కదా ఈ సలహా ఇచ్చింది, నువ్వే కదా ఈ ప్లాన్ చేసింది, నువ్వే కదా ఈ సపోర్ట్ చేసింది. మరి నీ ఉసురు ఆయన తగలాలా? ఎంత దారుణం అండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఇప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడంటే, ఇదిగో నీ దాసి నీ దగ్గరే ఉంది, నీ ఇష్టం ఏం చేస్తావు చేసుకోమని, నేనేం చేయను తప్పుకున్నాడు ఆయన. నువ్వు భార్యగా స్వీకరించాను, ఇప్పుడు నేను బాధ పెట్టింది అంటున్నావు, నీ ఇష్టం నువ్వే ఏం చేసుకుంటావో అని తప్పుకున్నాడు. తప్పుకోపోతే ఏం చేస్తాడు? తప్పుకోపోతే ఆ జుట్టు పీకేద్దా అనమాట. అర్థమైంది? ఆయన తప్పుకున్నాడు. ఎందుకంటే ఆమె ఏదనంటే ఇది కోపం అవుతుందేమో, ఇది ఒక దాసి, ఇప్పుడు భార్య కదా. కాబట్టి గబుకైనా అన్నానుకో, అబ్రహాం అడ్డు వస్తాడు మధ్యలో అని. ఇప్పుడు అబ్రహాం అడ్డు తొలగించుకుంది, అబ్రహాం పక్క వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమెని శ్రమ పెడతాం మొదలుపెట్టింది. ఈ ఆగరుని దాసిని శ్రమ పెడతాం మొదలుపెట్టింది. ఏం శ్రమ పెట్టుతుందంట? ఆమె కొట్టలేదు, ఆమెని తిట్టలేదు. అవునండి, ఏ శ్రమ పెట్టుండొచ్చు? ఏ శ్రమ కాదండి. పాత జీవితంలో అబ్రాహాముకి భార్య కానప్పుడు ఆమె ఏం చేసేది? అంట్లతో మీదే, ఇల్లు ఊడ్చేది, తడిగుడ్లు పెట్టేది, ఇల్లు చక్కబెరిసేది, ఆ బట్టలు ఉతికేది, ఇలాంటి పనులన్నీ చేసేది. ఇప్పుడు ఈమె భార్య చేసిన తర్వాత అబ్రాహాం గారికి ఈమెకి కాళ్ళకడకు వస్తున్నాయి. అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు ఉత్తి మనిషి కాదు, ఇగో పాలు తాగు, ఈ బూస్ట్ తాగు, ఈ టిఫిన్ తిను, ఈ భోజనం చెయ్యి, అమ్మ నువ్వు అక్కడే ఉండు, అన్ని కాళ్ళకడకు వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు అన్నీ కూడా పోయాయి, మళ్ళీ పాత పరిస్థితులు వచ్చేసాయి. కడుగు ఇల్లు కడుగు, ఎవడ కడుగుతాడు అంటున్నా? కూర్చుంటే చూడు, ఇల్లు చూడు, బట్టలు కల్లే. ఈ విషయం అర్థమైపోయింది. అమ్మ బాబోయ్, నన్ను ఈ రకం ఉంటే నన్ను మొత్తం మీద చాలా చాలా బాధ పెట్టేద్దమ్మో అని అనుకుని భయపడిపోయి చెప్పా చేయకుండా ఆ ఇల్లు వదిలిపెట్టి సారా దగ్గర నుండి, ఈ ఇంటి నుండి పారిపోయింది. పారిపోతే ఎక్కడ పారిపోద్దండి? ఐగుప్తు నుండి ఆమె వచ్చింది అబ్రాహాంతో. ఇప్పుడు పారిపోవటం కాబట్టి అడ్రస్ లేదు. పారిపోవాలని ఏం చేయాలి? ఎక్కడ పారిపోతే అడ్రస్ లేదు. చాలామంది పారిపోతారు, ఇంట్లో కోపకిచ్చి, అమ్మ మీద కోపకిచ్చి, నాన్న మీద కోపకి పారిపోతారు. పారిపోయి ఏం చేస్తారు? ట్రైన్ ఎక్కేస్తారు. అంటే బస్సు ఎక్కడవారు కదా, ఇప్పుడు ట్రైన్ ఎక్కేస్తారు. ఎక్కడికి పోతారు? ఎక్కడ అలగైతే వెళ్దాం, ఎక్కడ దిగుతారు, ఏ టేషన్ దిగుతారు, అలగైతే వెళ్దాం. దిగిన తర్వాత ఏం చేస్తారు? ఏ కాపట్ల కాడికి వెళ్ళాలి అంతే. ఎందుకంటే ఆకలి తినాలంటే కప్పులు కడగాలి కదా. అప్పుడు తెలిసి ఒక వారం పోయిన తర్వాత అయ్యో అనాసంగా వచ్చేసానే, నేను ఇప్పుడు తిరిగి ఎలాగ వెళ్ళాలని. అవును, నేను చదివించే కోపాలు అనేవి ఉండకూడదు. పిల్లలైనా పెద్దోళ్ళకైనా భార్య భర్తలకైనా కోపాలు ఉండకూడదు. ఏదైనా విషయం వచ్చిందనుకో, దేవుడిలో ప్రార్థన చేసుకుని, ప్రభువా మాకు ఇలాంటి సమస్య వచ్చింది, మంత్రులు మాకు సహాయం చేయమన్నాడు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మూడో వ్యక్తిగా యేసు ప్రభుకి మీరు అవకాశం ఇవ్వాలి. సరే, మంచిది. ఇక్కడ ఈమెయితే పారిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? రాంట్లోకి, ఏమండి, ఒక ఎడారి ప్రాంతంలోకి, ఒక అరణ్య ప్రాంతం లాంటి దాంట్లోకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఏమన్నాడు? సూరు మార్గమున, అంటే యెహోవాతో అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా సూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొన్నాడు. అరణ్య మార్గంలో, అరణ్యానికి పోయే మార్గంలో ఈమె పోయిందండి. అక్కడ ఎవరో లేదు. దేవుడు దూత చూశాడు. దేవుడు దూత అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? సారాయి దాసి అని ఆగరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? ప్రశ్నించాడండి. ఏమన్నాడు తెలుసా?
సారాయి దాసి ఆగరు అంటున్నాడు. అంటే ఆమె కళ్ళు తెరాలని. అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోతున్నాను. అబద్ధం చెప్పలేదు, నేను చెప్పేసి నా యజమానురాలు అని ఒప్పుకుంది ఇక్కడ. నా యజమానురాలైన సారాయి దగ్గర పారిపోతున్నానయ్యా అని మాట్లాడింది. సారాయి దాసి నాగరు ఆయన దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఈమె కూడా ఒప్పుకుంది, నేను సారాయి దాసిని. అవునండి. ఆ విధంగా ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అప్పుడు ఏదో దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దాంతో చెప్పాడు. అణిగి ఉండి అక్కడ సారాయి దగ్గర నుండి పారిపోయావా? ఆమె మాటలకి కష్టమైనయా? ఆమె మాటలకి బాధ కలిగించాయా? అవును, నీలోని లోభం బట్టి ఆ విధంగా శ్రమ నీకు కలవచ్చి వచ్చింది. అలాంటి పరిస్థితులు ఇక్కడ వచ్చాయి, నువ్వు తెచ్చుకున్నావు తీరా. అయినా సరే నువ్వు బ్రతికి ఉండాలంటే, దేవుని యొక్క చిత్తం జరగాలంటే, నువ్వు ఆస్వాదించబడాలంటే, నీ సంతానం దీవించబడాలంటే, నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో అదే నీ యజమానురాలైనటి సారా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆమె చేతి కింద అణిగి ఉండు. ఇంకొక మాట చెప్తాను, అణిగి మణిగి ఉండరా అంటారు కదా పెద్దోళ్ళు. అణిగి ఉండు. నీకు దీవుని కావాలంటే. సారా ఏంటి ఎవరు అనుకున్నారు? సంఘానికి సూచన. సారాయి అంటే సంఘమునకు సూచన, సంఘమునకు సాదృశ్యం. ఆగారు ఎవరికి సూచన అంటే విశ్వాసకు సూచన. సంఘాన్ని విడిచిపెట్టి సంఘమును కాదని నువ్వు వెళ్ళిపోతావేమో. అది అరణ్య ప్రదేశం, అది ఎడారి. ఏ మృగానికి నువ్వు బలైపోతావో నీకు తెలియదు. లోకంలో దుష్టుడు ఉన్నాడో, జాగ్రత్త. దేవుడి వాక్యం ద్వారా మీద తెలియస్తూ ఉన్నాడు. సంఘం విడిచిపెట్టి నువ్వు ఇప్పటికే చాలా దూరం వెళ్ళావు. ఇప్పుడే బుద్ధి తెచ్చుకొని అవును తిరిగి వెళ్ళి అడిగి ఉండవు. దేవుని వాక్యం చెప్పబడుతుంది ఇక్కడ. ఆగారును ఉద్దేశించి సంఘమును విడిచిపెట్టినట్టు వారికి, సహవాసం విడిచిపెట్టినట్టు వారికి జాగ్రత్త. స్వేచ్ఛగా ఉన్నారనుకుంటున్నారేమో, కానీ పొంచి ఉన్నాడు సాతానుడు పాతాళలోకాన్ని తొక్కేస్తానికి. నీ తిరిగి వెళ్ళి నీ సంఘములో నువ్వు ఏ సంఘం విడిచిపెట్టి వచ్చావో అదే సంఘంలోకి వెళ్ళి అడిగి ఉంది అక్కడ. ఓహో, నీకు డిగ్రీ అడ్డు వస్తుందా? ఆ మాటలు నీకు మరి బాధగా ఉన్నాయా? నీ కొరకు బోధించారా? నిన్నే గద్దించారా? మరి నిన్ను గద్దించకపోతే, నీలో లోపకున్నప్పుడు నిన్ను గద్దించకపోతే పక్కన గద్దిస్తారా? నీలో అవినీతిని పోగొట్టడానికి నిన్ను గద్దించకపోతే దారంగా గద్దిస్తారా? నీలో అవిధేయత, నీలో మూర్ఖత్వం విడిచిపెట్టు, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. ఇగోడ్డు వస్తుందా? ఊరి ఇన్ని సంవత్సరాలు ఆయన దేవుడు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు ఏదో సుఖమేంటి మారు మనసు లేనప్పుడు? తిరుగుబాటు అనేది వాక్యంలో చాలా పాపం. అదే ఆ తిరుగుబాటు చేసిన అడ్రస్ లేదు బైబిల్లో. దేవుడు చెప్తున్నాడు, ఆగారును బట్టి వెళ్ళు, నీ యజమానురాలి దగ్గర అడిగి ఉండు. నువ్వే సహవాసం నుండి విడిచిపెట్టి వచ్చావో, ఏ సహవాసము నుండి మరి బలపడి మరి ఎప్పుడైతే తిరుగుబాటు చేసి మరి వెళుతున్న ఇష్ట ప్రకారం వెళుతున్నావో ఎడికి తిరిగి పశ్చాత్తాపడి అడిగి ఉండు. అలా అయితేనే తిరిగిరా, లేకపోతే వెళ్ళకో. చెప్తున్నాడు ఇక్కడ, ఆగారితో చెప్తున్నాడు. బుద్ధి వచ్చింది, లెంపలేసుకుందండి. అవునండి, తప్పిపోయిన కుమారుడు అలాగే లెంపలేసుకుని వచ్చాడు కాబట్టి మళ్ళా ఆయన బతుకు ఆశ్చర్యకరంగా మార్చబడింది. శపించబడిన జీవితం దీవించబడటానికి కారణం అదే. అవునండి, అలాగే వెంటనే కూడా ఆ మాట విని ఈయనేం చేసింది తెలుసా అండి? ఇక్కడ మళ్ళా ఆ మాట చెప్పినప్పుడు దేవుడితో చెప్తున్నాడు, మరి యెహోవా దూత నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదను. నువ్వు ఒట్టి మనసు కాదమ్మా, ఇదిగో నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, లెక్కింపలేనంతగా విస్తారంగా మరి నీ సంతానం అవుతారు. యెహోవాతో అంటున్నాడు, ఇదిగో యెహోవా నీ మొర్ర విన్నాడు. నీ ఏడుస్తున్నావు కదా, నీ కన్నీరు చూశాడమ్మా,
నీ వేడు విన్నాడమ్మా, నీ ఈగో పక్కన పెట్టి వెళ్ళు, తిరిగి వెళ్ళి అడిగి ఉండి అక్కడ మళ్ళీ పెత్తనం చేయకేమి వెళ్ళే, మళ్ళీ వెళ్ళి అక్కడ పెత్తనం చేయగా అడిగి ఉండి అక్కడ. అవును, అణిగి ఉంటేనే ఆశీర్వాదం దాగి ఉంది. తిరగబడితే శూన్యం, ఏమీ లేదండి. నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలుని పేరు పెట్టబడుతుంది అని దేవుడు ఆయన చెప్తాడు. అప్పుడు 13వ వచనంలో చెప్తుంది, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. తనతో మాట్లాడుతున్న దేవునికి అంటే పేరెట్టిందండి, మార్పు చెందిందండి, పశ్చాత్తాపడిందండి. దేవుడు అని ఆవిడకి అర్థమయ్యాడు. మారుమార్చి పొందకపోతే దేవుని వాక్యం అర్థం కాదు, దేవుడు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలు అయితే వాడినప్పటికీ కూడా అన్నీ తెలుసు అనుకుంటారు చాలామంది. ఏం కాదు, అన్నీ తెలుసు అనుకున్నవాడు ఏమి తెలియని అర్థం బైబిల్ చెప్తుందండి. అవునండి, ఏమంటుంది? నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నన్ను చూసలేదు నేనేమైపోదును, ఈ అరణ్యంలో ఏ మృగానికి బలైపోదునయ్యా, నన్ను విడిచిపెట్టలేదు. అవునండి, అబ్రాహాము దేవుడు అబ్రాహాముకే కాదు, అబ్రాహాముకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు, తోడై ఉండటానికి ఇష్టపడుతున్నాడండి. నిజానికి అబ్రాహాముకి ఇది చాలా బాధే కదా, ఏదైనప్పటికీ ఆమె కూడా బాధే కదా. ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయిన చాలా బాధే. దేవుడు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దేవుడు ఇక్కడ కలగ చేసుకుంటున్నాడు. ఆమెకి ఏమీ కాకుండా, ఏ కీడు రాకుండా ఆమెకు కూడా ఆశీర్వాదం వస్తుంది అంటున్నాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు వెనక తిరిగి వెళ్ళి అణిగుంటే నీ సంతానం దీవించబడుతుంది, ఆశీర్వించబడుతుంది. లేదంటే నీతోటే అయిపోద్ది, నీకు సంతానం ఉండదు, ఇంకెవరు. ఎందుకంటే ఏ మృగానికి నువ్వు ఆహారం అయిపోతావు, ఏ ఒక్క మృగము నిన్ను మింగేస్తుంది, నిన్ను తినేస్తుంది, నిన్ను చంపేస్తుంది, ఇంకంతతోటి క్లోజ్. కానీ నీ సంతానం దీవించబడాలంటే, నీ సంతానం ఆశ్రయించబడాలంటే, నీ సంతానం మరి వృద్ధి చెందాలంటే నువ్వు అణిగి ఉండాలి. అణిగి ఉండటం నేర్చుకోవాలండి. ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యం దగ్గర మనం అణిగి ఉండాలి, దేవుని దగ్గర అణిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అణిగి విధేయత కలిగి మనం ఎప్పుడు కూడా భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. నువ్వు దీవించబడాలంటే, నీ సంతానం దీవించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే ఆ విధంగా మనము అణిగి ఉండాలి. ఆ విధంగానే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం బట్టి చూసినట్లయితే ఆమెకు ఒక కుమారుని తిరిగి వెళ్ళింది, సారా దగ్గరికి వెళ్ళింది. సారే కొడుకు ఏమనలేదు, సారే కొడుకు చేర్చుకుంది. పోన్లే, సగం చచ్చి వచ్చింది, తన తప్పని తెలుసుకుందని అమ్మగారు అందే ఉంది రాగానే అమ్మగారు పొరపాటు ఒకసారి అని చెప్పి, అవునండి, తర్వాత ఆమె ఒక బిడ్డకు తల్లి అయ్యింది. దేవుడు ఆ బిడ్డను కూడా ఆశీర్వదించాడు. అబ్రహాముకి ఆగరు ద్వారాగా మొదట కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఇస్మాయిల్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ బిడ్డ పుట్టినప్పటికీ అబ్రహాము వయసు 86 సంవత్సరాలు అయింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలను గమనించాడు. దేవుడు మరి అబ్రహామును విడిచిపెట్టలేదు, అబ్రహాముతో ఉన్న ఎవరిని విడిచిపెట్టలేదు. అవునండి, దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిచిపెట్టాడండి. కనుక ఆ సంఘంలో నువ్వు బలపడాలి, ఆ సంఘంలో నువ్వు చేద తీరాలి, ఆ సంఘంలో ఆదరించబడాలి, ఆ సంఘ అభివృద్ధి వరకు నువ్వు పాటుపడాలి తప్ప సంఘం ఇచ్ఛను చేయడానికి పాటుపడకూడదు. సంఘం చెదరగొట్టడానికి నీ చేయి చాపకూడదు. సంఘం ఇచ్ఛను చేయడం నీ చేయి చాపితే, అవునండి, అది దేవుడు సహించలేడు, అది దేవుడు సహించలేడు. కాబట్టి అది నీకు శాపంగా వస్తుంది. అలా కాకుండా ఇదిగో ఈ సమయంలో ఈ యొక్క రీతిగా దీవించబడింది, ఆశీర్వదించబడింది, అంతే చక్కని కుమారుని కన్నది, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంది. తర్వాత కాలంలో చూస్తే ఆమెకి పుట్టిన బిడ్డ వారి సంతానంలో ఎంతోమంది రాజులు అవుతారన్నది. అనేక మంది రాజులు బయలుదేరారు, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నట్లుగా చరిత్ర చెప్తోంది. అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందినట్లుగా మనము కూడా ఎల్లప్పుడూ ఆయన చేతి కింద అణిగి ఉందాం, ఆయన వాక్యానికి లోబడి ఉందాం. నేను ఏ విధంగా తప్పిపోయాను ప్రభువా, నన్ను గద్దించమని ప్రార్థన చేద్దాం, నాకు బుద్ధి చెప్పమని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంతో మనము సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. అట్టి రీతిగా మనం ముందుకు సాగుతాం. అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబమునకును దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
ఈ సమయంలో తోడిన వాక్యం ఫలింపచేసి మహిమ తెచ్చుకోమని, ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్.